హలో ఆల్, చూడండి ఒకసారి. ఏంటి ఫస్ట్ ఓపెన్ చేసిన వెంటనే నాకు ప్రిలిమ్స్ బేస్డ్ క్వశ్చన్ ఉందని అనుకుంటున్నారు కదా. చూడండి ఒకసారి క్వశ్చన్ని. రీసెంట్లీ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ లాంచ్డ్ ది అవేర్నెస్ మ్యాస్కట్. మ్యాస్కట్ అంటే చిహ్నం అని అంటాము. ఆ మ్యాస్కట్ ఏంటి? ప్రకృతి ఈజ్ రిలేటెడ్ టు. చూసారా, మనం ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాము. ఒకసారి దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ మనం పిఐబి ఆర్టికల్ నుంచి ఫ్రేమ్ చేయడం జరిగింది. పిఐబి ఇండియా నుంచి మనకి డైలీ రెగ్యులర్గా ఆర్టికల్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి కదమ్మా, డే బేసిస్ మీద. మనం వాటిలోంచి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తాం, ఓకేనా. సో క్వశ్చన్ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ లాంచ్ ది అవేర్నెస్ మ్యాస్కెట్ ప్రకృతి ఈజ్ రిలేటెడ్ టు ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంటా, ఫర్ మోర్ ఎఫారెస్టేషనా, రిగార్డింగ్ హైడ్రోజన్ ఫ్యూయలా, టు ఫైట్ క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగా. ఈ బేసిస్ మీద మనకి క్వశ్చన్స్ అనేవి యూపీఎస్సీలో పోజ్ అవుతాయి. సో మనం ఇటువంటి వాటికి వేరియస్ సోర్సెస్ కూడా కరెంట్ అఫైర్స్ అనేవి కవర్ చేయాలి. జాగ్రఫీ ప్లస్ ఎన్విరాన్మెంట్ నుంచి మనకు మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఎందుకు ఇది చెప్పానంటే, ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనము మన డైలీ సిఏ క్లాసెస్లో కంప్లీట్ చేస్తాము. దాన్నే అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్గా మనం డిజైన్ చేయడం జరిగిందనమాట, ఓకేనా. డే బేసిస్ మీద మనం ఎంసీక్యూస్ అన్నీ కూడా కవర్ చేస్తాం. ఇవి కేవలం మనం ద హిందూ మాత్రమే కాదు, లైవ్ మింట్, ఇండియన్ ఎక్స్ప్రెస్, డౌన్ టు ఎర్త్ ఆర్టికల్స్ అండ్ ఇంకా గవర్నమెంట్ వెబ్సైట్ పిఐబి ఆర్టికల్స్, యోజన కురుక్షేత్ర, అంటే మీరు ఏవైతే లీవ్ చేస్తారో అవన్నీ కూడా మనం తీసుకొని వాటి మీద ప్రిలిమ్స్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీకు మీ ప్రిలిమ్స్ ప్రాసెస్లో మొత్తం ఓవరాల్గా కాంప్రహెన్సివ్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఇనిషియేటివ్ కేవలం 6,000 రూపీస్కే మనం స్టార్ట్ చేయడం జరిగిందమ్మా. అది కూడా 6,000 అనేది మీరు 2,000 పర్ మంత్ కడుతూ క్లియర్ చేయొచ్చు. ఈ డేట్ గుర్తుంచుకోండి అమ్మ, 7th ఏప్రిల్, ఓకేనా. దాని గురించి నేను మాట్లాడతాను, ఒకసారి గుర్తుంచుకోండి. 7th ఏప్రిల్, ఓకేనా. 7th ఏప్రిల్. ఇది 6,000 ఫీజు కూడా మనం 3 months మంత్లీ 2,000 చొప్పున కట్టచ్చు, ఓకేనా. మంత్లీ 2,000 చొప్పున పే చేసి 6,000 మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది క్వశ్చన్స్ అనేవి వస్తాయి. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు ప్రతి క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇనిషియేటివ్ అనేది ఎవరు తీసుకుంటారు చూడమ్మా, సురేష్ సార్, సాయిరామ్ సార్, ఇంకా నేను, మీ ముగ్గురం క్లాసెస్ అనేవి కంప్లీట్ చేస్తూ ఉంటాము డే బేసిస్ మీద. మనకి మీరు ఏవైతే ద హిందూ తప్ప మిగిలిన చదవడానికి టైం ఉండదో మనం వాటిలోంచి క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం అనేది క్లాస్లో జరుగుతుంది. సో మీకు అండ్ నెక్స్ట్ స్ట్రాటజీస్ కూడా ఏ విధంగా డిస్కస్ చేయడం అనేది కూడా జరుగుతుంది అనమాట, ఓకేనా. ఈ 7th ఏప్రిల్ ఎందుకు చెప్పాను అంటే, 7th ఏప్రిల్ నుంచి ఈ 6,000 ఫీజు కాస్త 8,000 అవ్వబోతుంది, ఓకేనా. 6,000 ఫీజు అనేది రివైజ్ అవ్వబోతుంది. సో అందుకనే ఎర్లీగా డెసిషన్ అనేది తీసుకుందామా. చూడండి, ఇప్పుడు దీని ఆన్సర్ వచ్చేసి ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్. సరే, ఇది ఎలా తెలుస్తుంది? సో అందుకనే పిఐబిలోంచి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ యూపీఎస్సీ బేస్డ్ అన్నీ కూడా మనం క్వశ్చన్స్లో కవర్ చేయడం జరిగితే మీకు కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి కూడా చేయొచ్చు. ఇక్కడ చూడండి, ప్రకృతి అంటే చాలామంది ఎఫారెస్టేషన్ అనుకుంటారు. బట్ నో, ఈ ఇనిషియేటివ్ అనేది ఎఫారెస్టేషన్ కాదు, క్లైమేట్ చేంజ్ కాదు, హైడ్రోజన్ ఫ్యూయల్ కాదు. సో ఆన్సర్ ఏంటి? ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్. ఇటువంటివి కేవలం మనం సబ్జెక్ట్ టాపిక్ మీద నాలెడ్జ్ ఉంటే మాత్రమే చెప్పగలం. సో ఇటువంటి క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మెయిన్ డైలీ బేసిస్ మీద మనం అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రాంలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో వెంటనే కాల్ చేయండి ప్రత్యూష మేడంకి అండ్ మంత్లీ 2,000 పే చేస్తూ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయండి అమ్మా, ఓకేనా. ఎస్, ఇప్పుడు చూడండి. సో వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఈరోజు ద హిందూ అనాలిసిస్ చూద్దామమ్మా. డేట్ 7th March 2022, ఓకేనా. ఇంపార్టెంట్ ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్డ్ చూద్దాము. ఆర్టికల్స్ అనేవి డీల్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్డ్ చూడండి. ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్డ్, ఏ ఆర్టికల్స్ మనం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ వన్, రిపేరింగ్ ది కాంప్లెక్స్ ఇండియా నేపాల్ రిలేషన్షిప్స్, ఓకేనా. ఇటువంటి ఆర్టికల్స్ మనకి GS2లో యూజ్ అవుతాయి. ఎందుకంటే నేపాల్ అనేది మన నైబర్హుడ్ విచ్ షేర్స్ అవర్ బార్డర్, ఓకేనా. సో రిపేరింగ్ ది కాంప్లెక్స్ ఇండియా నేపాల్ రిలేషన్షిప్. సెకండ్ వన్, హౌ ది UAPA ఓకే ఈజ్ రెకింగ్ లైవ్స్ అనేది, ఓకేనా. ఈ ఆర్టికల్ కూడా మనకి GS2లో యూజ్ అవుతుంది, ఓకేనా. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్, సెంటర్ సేస్ ఇట్ హ్యాస్ నో డేటా ఆన్ ఫోన్ ట్యాపింగ్ మీద ఎటువంటి డేటా కూడా తన దగ్గర లేదు అని చెప్పడం జరిగింది అనమాట. నెక్స్ట్ 4th వన్, ఇండియా ఆఫర్స్ హెల్ప్ టు ఎండ్ రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఆపడానికి ఇండియా అనేది ఒక లార్జర్ రోల్ తీసుకుంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్
హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేది టైఅప్ అయింది. ఏంటి? టు కన్వర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనమాట. ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి కన్వర్షన్ అనేది చేస్తుంది హెచ్ఏఎల్ మిగిలిన కంట్రీస్తో కొలాబరేట్ అయ్యి. దాని గురించి మనం టోటల్ చూద్దాం. ఇటువంటి ఆర్టికల్స్ మనకి GS3లో యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ గ్లోబల్ వార్మింగ్ బిహైండ్ రికార్డ్ మార్చ్ హీట్. ఏంటంట? మార్చ్ హీట్ అనేది రికార్డ్ మార్చ్ హీట్ అనమాట. అది గ్లోబల్ వార్మింగ్ వల్ల వస్తుంది. ఇది మనకి GS3 ఎన్విరాన్మెంట్లో కవర్ అవుతుంది. ఓకేనా? GS3 ఎన్విరాన్మెంట్లో కవర్ అవుతుంది. సో ఇంకా లేట్ చేయొద్దు, మనం ఒక్కొక్క ఆర్టికల్ నీట్గా స్టెప్ బై స్టెప్ నేర్చుకొని వెళ్దాం. చూడండి అమ్మా, మనకి LTX క్లాసెస్ నుంచి UPSC ఇన్ఫినిటీ అనేది ఆఫ్లైన్లో స్టార్ట్ అయింది. UPSC ఇన్ఫినిటీ మనం హైదరాబాద్ అశోక్ నగర్ బ్రాంచ్లో స్టార్ట్ చేయడం అనేది జరిగిందమ్మా. ఒకసారి చూడండి, ఇక్కడ మనం ప్రతిదీ GS 1, 2, 3, 4 అండ్ SA పార్ట్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. GS అండ్ SA పార్ట్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఏంటి అంటే మనకి యూట్యూబ్లో మన క్లాసెస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఓపెన్ ఇన్విటేషన్ అమ్మ ఫర్ ఫ్రీ డెమో. 3 days వరకు ఫ్రీ డెమో అనమాట. ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన క్లాసెస్ వచ్చి 3 days మన క్లాసెస్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఓకేనా? మన క్లాసెస్ని 3 days ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మీరు ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత డెసిషన్ అనేది మీరు తీసుకోవచ్చమ్మా. ఓకేనా? ఫీజు మనకి చాలా అఫోర్డబుల్ అమౌంట్స్లోనే పెట్టడం జరిగింది. ఆ ఫీజు కూడా మీరు హ్యాపీగా EMI 5,000 per month కడుతూ క్లియర్ చేయొచ్చు. ఓకేనా? 5,000 per month కడుతూ EMI అనేది క్లియర్ చేయొచ్చు. ప్లస్ మనకి ప్రతి కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది రాబోతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే మీరు క్లాసెస్ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు యాక్సెసిబిలిటీ అవ్వచ్చు. మీకు డబల్ ధమాకా ఆఫర్ ఏంటంటే UPSC ఇన్ఫినిటీ ఆఫ్లైన్ తీసుకుంటే మనకి 60,000 రూపీస్ వర్త్ అయిన UPSC ఇన్ఫినిటీ ఆన్లైన్ ప్యాకేజ్ అనేది ఫ్రీగా వస్తుంది. UPSC ఆన్లైన్ క్లాసెస్ 60,000 రూపీస్ వర్త్ అయిన క్లాసెస్ అనేవి మీకు ఫ్రీగా వస్తాయమ్మా. సో మీకు ఇది డబల్ ధమాకా ఆఫర్ అనే చెప్పుకోవచ్చు. సో వెంటనే మీరు సబ్స్క్రిప్షన్ చేయడానికి చూడండి, ఇక్కడ ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. మీరు మేడంకి కాల్ చేస్తే మేడం మీకు గైడ్ చేస్తారు. మంది అశోక్ నగర్లోనే మన బ్రాంచ్ అనేది ఉండడం జరిగిందమ్మా. అశోక్ నగర్లోనే ఉన్నది. అశోక్ నగర్ హైదరాబాద్లో నేను పాలిటీ ఆఫ్లైన్ డీల్ చేస్తున్నాను. ఓకేనా? పాలిటీ ఆఫ్లైన్ నేను డీల్ చేస్తున్నాను. మీరు ఒకవేళ నాతోనైనా డైరెక్ట్గా వచ్చి మాట్లాడాలనుకున్నా ఈ నెంబర్కి కాల్ చేస్తే మీరు మన ఇన్స్టిట్యూట్కి విజిట్ అవ్వచ్చు. ఆ తర్వాత మీరు నాతో మాట్లాడచ్చు అనమాట. ఓకేనా? సో ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. సబ్స్క్రిప్షన్కైనా మీకు ఏ క్వైరీస్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు మేడం అనేది సాల్వ్ చేస్తారనమాట. మనకి ఆఫ్లైన్లోనే కాదమ్మా, ఆన్లైన్లో కూడా న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. సో మీరు వెంటనే క్లాసెస్ అనేవి తీసుకోవచ్చు. మనకి UPSC ఇన్ఫినిటీ ఆన్లైన్ అనేది స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ మనకి APPSC Group 1 అండ్ TSPSC Group 1 కూడా లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి మీకు వస్తాయి. UPSC ఇన్ఫినిటీ వచ్చేసి కేవలం 60,000 రూపీస్ మాత్రమే. Group 1 వచ్చేసి 45,000 రూపీస్. TSPSC వచ్చేసి కూడా 45,000 రూపీస్. మనకి APPSC నుంచి TSPSC నుంచి నోటిఫికేషన్ అనేది రాబోతుంది గ్యారంటీ ఉంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి ఎక్కువ టైం ఉండదు కాబట్టి మీరు ఎర్లీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీకు అక్కడ రివిజన్కి టైం సరిపోతుంది. సో UPSC ఇన్ఫినిటీలో మీకు ప్రతి GS టాపిక్ కూడా కవర్ అవుతుంది. మీకు ప్రతి GS 1, 2, 3 టాపిక్ కవర్ అవుతుంది. SA టాపిక్ కూడా మనం డైలీ బేసిస్ మీద డిస్కషన్ చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మనం ఎడిటోరియల్ అనాలిసిస్ కూడా చేస్తాం. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కవర్ అవుతుంది. మనకి మాక్ ఎగ్జామ్స్ కూడా కవర్ అవుతాయి రెగ్యులర్గా. తర్వాత డైలీ CA మనం రీసెంట్గా స్టార్ట్ చేసిన డైలీ CA క్లాస్ కూడా అన్నీ కూడా మీకు కవర్ అయ్యి వస్తాయి. అనేది మనకు రావడం అనేది జరుగుతుందన్నమాట. సో మీరు వెంటనే UPSC ఇన్ఫినిటీ పర్చేస్ చేసుకోండి అమ్మా. ఈ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే డబల్ ధమాకా ఆఫర్ ఏంటి అంటే ఈ డేట్ గుర్తుంచుకోండి అమ్మా. డేట్ అనేది 15th April. ఎందుకు 15th April అంటే ఇప్పుడు నేను కొన్ని డబల్ ధమాకా ఆఫర్స్ చెప్తాను, ఆ డేట్తో లింక్ చేస్తాను. UPSC ఇన్ఫినిటీ తీసుకుంటే APPSC Group 1 కంప్లీట్లీ ఫ్రీ అమ్మ. UPSC ఇన్ఫినిటీ తీసుకుంటే TSPSC Group 1 కూడా మీకు కంప్లీట్లీ కాంప్లిమెంట్ వస్తుంది. అంటే 60,000 వర్త్ మీరు తీసుకుంటే 45,000 రూపీస్ వర్త్ అనేది మీకు ఫ్రీగా రావడం అనేది జరుగుతుంది. ఈ 15th April వరకు కూడా ఫీజెస్ అలానే ఉంటాయి. అండ్ 15th April వరకు ఈ డబల్ ధమాకా ఆఫర్ అనేది వర్తిస్తుంది. ఆ తర్వాత 15th April తర్వాత చేంజెస్ అనేవి జరుగుతాయి. 15th April తర్వాత. ఓకేనా?
మనకి ఈఎంఐ వచ్చేసి కేవలం 5,000 రూపీస్ మాత్రంతోనే మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు 60,000 ఉండందే ఒకేసారి 60,000 కట్ట అవసరం లేదు. మీరు హ్యాపీగా 12 మంత్స్ 5,000 చొప్పున కట్టచ్చు. 12 మంత్స్ 5,000 చొప్పున కట్టచ్చు. మీకు వ్యాలిడిటీ 15th ఏప్రిల్ వరకు ఈ ఆఫర్స్ అనేవి వర్తిస్తాయన్నమాట. ప్రతి కోర్స్ ప్యాకేజ్ మీద కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది రాబోతుంది. మనకి రాబోతుంది అనమాట. ఓకేనా? సో మీరు వెంటనే ఈ నెంబర్ చూడండి, ప్రత్యూష మేడంకి కాల్ చేసి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్వేరీ చేసుకోవచ్చు. అండ్ సబ్స్క్రిప్షన్ కూడా మేడంకి మీరు కాల్ చేయొచ్చు అనమాట. ఆర్టికల్ చూడండి అమ్మా, ఏంటి ఆర్టికల్ ఈరోజుది? రిపేరింగ్ ది కాంప్లెక్స్ ఇండియా నేపాల్ రిలేషన్షిప్. ఓకేనా? ఇండియా నేపాల్ రిలేషన్షిప్ ఒకసారి మనం మ్యాప్ చూస్తే నేపాల్ ఇండియాది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఏవైతే రిలేషన్షిప్స్ ఇండియా నేపాల్ ఇయర్స్ నుంచి ఉంటున్నాయో వాటన్నిటినీ ఏ విధంగా ఇప్పుడు మనం తీసుకొని వెళ్ళగలము, ఎటువంటి ఇనిషియేటివ్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది, అదంతా కూడా చూద్దాం. ఒకసారి చూడండమ్మా. ఒకసారి ఇది ఇండియా, ఇక్కడ ఈ కలర్లో ఉన్నది నేపాల్ అనమాట. అంటే ఇండియా షేర్స్ బోర్డర్ విత్ నేపాల్. సో ఇప్పుడు మీకు క్వశ్చన్ అనమాట, ఇండియా విచ్ స్టేట్స్ షేర్ బోర్డర్ విత్ నేపాల్? ఇండియాలో ఉన్న ఏ స్టేట్స్ అనేవి నేపాల్తో బోర్డరింగ్ ఏరియా అనేది చేస్తుంది అనేది క్వశ్చన్ అనమాట. దాన్ని మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేసి ఆ స్టేట్స్ ఏవేవో క్లియర్గా చెప్పండి. ఓకేనా? ఎస్, ఇండియా నేపాల్ రిలేషన్స్ చూస్తే హిస్టారికల్గా మనకి రిలేషన్స్ అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయన్నమాట. సివిలైజేషన్ టైం నుంచి రిలేషన్షిప్స్ అనేవి ఉంటూ ఉన్నాయి. మనకి హిస్టారికల్ రిలేషన్స్ అనేవి ఉండడం జరిగింది. ఓకేనా? హిస్టారికల్ కల్చరల్ టైస్. ఓకే, అంటే హిందూయిజం అనేది నేపాల్లో కూడా ఎక్కువ ఎఫెక్ట్ అనేది చేసింది. అంటే మనం ఓన్లీ హిస్టరీయే కాదు, మనకి కల్చరల్ రిలేషన్స్ కూడా ఉన్నాయి. బట్ పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత ట్రీటీ ఆఫ్ 1950లో మనం ట్రీటీ ఆఫ్ పీస్ అండ్ ఫ్రెండ్షిప్ అనేది ఇండియాకి నేపాల్ మధ్యలో ట్రీటీ ఆఫ్ పీస్ అండ్ ఫ్రెండ్షిప్ అనేది జరిగింది. ఈ ట్రీటీ ప్రకారం మనము రిలేషన్స్ అనేవి ఫ్రీగా ఉంచడం జరిగింది. బోర్డర్స్ అనేవి కూడా కాన్స్టెంట్గా కాకుండా ఫ్రీగా లిబరల్గా ఉంచడం అనేది బోర్డర్ మధ్యలో జరిగింది అనమాట. అంటే ఏ విధమైన ఎకనామికల్ రిలేషన్స్ అయినా ఫ్రీగా జరుగుతాయి. పీపుల్ మూవ్మెంట్ కూడా ఫ్రీగానే జరుగుతుంది. ఓకేనా? మనకి పాస్పోర్ట్ ఉంటే సరిపోతుంది తప్ప వీసా అనేది ఇండియాకి నేపాల్కి మూవ్మెంట్ టైంలో అవసరం లేదు. అంత క్లోజ్ రిలేషన్స్ అనేవి మనం 1950లో త్రూ ట్రీటీ ఆఫ్ పీస్ అండ్ ఫ్రెండ్షిప్ అనేది పెట్టుకోవడం జరిగింది అనమాట. ఇద్దరు రిలేషన్ నాట్ ఓన్లీ కల్చరల్ అండ్ ట్రేడ్, మనకి జనరల్గా ట్రేడ్ రిలేషన్స్ ఉన్నాయి ఇద్దరి మధ్యలో. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఎకనామిక్ రిలేషన్స్ ఉన్నాయి. ఓకేనా? ట్రేడ్ రిలేషన్స్ అంటే కేవలం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్. బట్ ఎకనామిక్ రిలేషన్స్ అంటే నథింగ్ బట్ మోర్ దాన్ ట్రేడ్ అనమాట. అంటే అవసరమైన టైంలో బారోల్స్ ఇచ్చుకోవడం కానీ ఇవన్నీ అనమాట. బ్యాంకింగ్ కానీ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీస్ కానీ అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ అవన్నీ కూడా ఎకనామికల్ రిలేషన్స్లోకి వస్తాయి. ఆ తర్వాత ఇంకా ఇవి కనెక్టివిటీ రిలేషన్స్ కూడా మనకి ఉన్నాయి. కనెక్టివిటీ రిలేషన్స్ అనేవి ఇప్పటికీ కూడా ఉన్నాయి. త్రూ మనం ఏంటి BBIN, భూటాన్, బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్, ఈ 4 నేషన్స్ కూడా కనెక్టివిటీకి మనము ప్రాజెక్ట్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. దాన్నే మనం BBIN ప్రాజెక్ట్ అని అంటాం. అంటే ఇండియాకి నేపాల్కి కల్చరల్ రిలేషన్స్ ఉన్నాయి, ట్రేడ్ రిలేషన్స్ ఉన్నాయి, ఎకనామిక్ రిలేషన్స్ ఉన్నాయి, కనెక్టివిటీ రిలేషన్స్ ఉన్నాయి. అండ్ రెండు కూడా బిమ్స్టెక్ అండ్ సార్క్లో కూడా మెంబర్షిప్స్, రెండు కూడా బిమ్స్టెక్ అండ్ సార్క్లో కూడా మెంబర్షిప్. మనము చాలా వరకు డెవలప్మెంట్ అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది నేపాల్కి. ఓకే సార్, డెవలప్మెంట్ అసిస్టెన్స్ అంటే ఏంటి? డెవలప్మెంట్ అసిస్టెన్స్ అంటే నేపాల్ డెవలప్ అవడానికి మనము చాలా అమౌంట్స్ అనేవి గ్రాంటెడ్గా ఇవ్వడం జరిగింది. ఓకే, ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇంకా సాఫ్ట్ లోన్స్ రూపంలో కూడా ఇవ్వడం అనేది జరిగింది. సాఫ్ట్ లోన్స్ అంటే అమౌంట్ అనేది ఇచ్చేసి చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి చాలా ఇయర్స్ వరకు ఇస్తే, అంటే చూడండి, ఒకవేళ ఒక 1 crore రూపీస్ ఇచ్చారు అనుకోండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 0.10, అంటే 10 పైసా అనమాట. 10 పైసా. ఈ 1 crore కూడా ఎన్ని ఇయర్స్లో కట్టాలి? 50 ఇయర్స్లో కడితే సరిపోతుంది. 0.1 పైసా పెట్టి మనం 1 crore ఇచ్చి 50 ఇయర్స్ వరకు ఇవ్వడం అనేది జరిగింది అనమాట. అంటే ఈ విధంగా జరిగితే మనం దీన్ని ఏమంటాము? సాఫ్ట్ లోన్ అని అంటాము. ఇంత ఫ్లెక్సిబిలిటీస్ ఇస్తే ఎప్పుడైనా సాఫ్ట్ లోన్ అంటాం. ఇండియా డెవలప్మెంటల్ అసిస్టెన్స్ దేనికి? మీరు నేపాల్ రీజియన్ తీసుకుంటే అక్కడ రిచ్ అమౌంట్ ఆఫ్
వాటర్ రిసోర్సెస్ అనేవి ఉన్నాయి, అంటే హిల్ ఏరియాస్ ఉన్నది, వాటర్ రిసోర్సెస్ అనేవి ఉన్నాయి. సో అక్కడి నుంచి మనం ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్. ఓకే, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అనేది ఎక్కువ ఆ రీజన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇండియా ఏం చేస్తుంది, మనీ ఇస్తుంది, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్స్ అనేవి, డ్యామ్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తుంది, ఆ ఎలక్ట్రిసిటీ కూడా రివర్స్ ఇండియాలోనే కొంటుంది. అంటే మనము అమౌంట్ ఇచ్చి మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయించి అక్కడి నుంచి ఆ ప్రొడక్ట్ కూడా ఇండియాయే కొంటుంది. ఇండియా రిలేషన్స్ ఎప్పుడూ కూడా నైబరింగ్ రిలేషన్స్తో ఈ మాదిరిగానే ఉంటుంది, ఈ విధంగానే ఉంటుందమ్మా. ఎందుకు ఆ రిలేషన్స్ ఉంటాయి, బికాజ్ ఆఫ్ మనం నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనేది మనం తీసుకుంటాము. ఓకే, నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనేది మనం తీసుకుంటాం. మన నైబరింగ్ కంట్రీస్కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా డెవలప్మెంటల్ అసిస్టెన్స్ కానీ, బిజినెస్ కానీ, ఇవన్నీ కూడాను. మళ్ళీ మనం ఇంకా డిఫెన్స్ రిలేషన్స్ కూడా తీసుకుంటాము. ఎక్కువ డిఫెన్స్ రిలేషన్స్ అంటే మన వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళు కూడా మన వాళ్ళతో ఎక్కువ ట్రైనింగ్ అనేది వాళ్ళు తీసుకుంటారనమాట. మనము ఇంకా మిలిటరీ ఎక్సర్సైజెస్ లైక్ ఎగ్జాంపుల్ సూర్యకిరణ్. ఓకేనా, సూర్యకిరణ్ ఇది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ మిలిటరీస్ ఆఫ్ ఇండియా అండ్ నేపాల్. ఎందుకు, ఫ్యూచర్లో ఎప్పుడైనా వాళ్ళకి మన మిలిటరీ అవసరం ఉన్నా, బార్డర్ ఏరియాస్లో కంట్రోల్డ్గా ఉండాలన్నా కూడా ఇటువంటి మిలిటరీ ఎక్సర్సైజెస్ అనేవి రిలేషన్స్ పెంచుతాయి. వాటినే మనం డిఫెన్స్ రిలేషన్స్ అని అంటాము. అండ్ నేపాల్కి కూడా మనం చాలా వరకు ఆర్మ్స్ అవి ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. మనకి ట్విన్ సిటీస్, ఓకే, సిస్టర్ సిటీస్ అనే కాన్సెప్ట్స్ ఉన్నాయి. సిస్టర్ సిటీస్ అంటే ఏంటి అంటే ఇవి ఒక కల్చరల్ రిలేషన్స్ అనమాట. నేపాల్లో ఒక సిటీ తీసుకుంటాం, ఇండియాలో ఒక సిటీ తీసుకుంటాం, ఆ రెండింటిని కూడా సిస్టర్స్గా చూసుకొని వాటి మధ్యన రిలేషన్స్ అనేవి పెంచుకుంటాం. అంటే పీపుల్ టు పీపుల్ రిలేషన్ అనేది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాఠ్మాండు అండ్ వారణాసి, రెండు ఏరియాస్లో కూడా ఎక్కువ హిందూయిజం వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వారణాసిలో ఎలాగమ్మా మనకి హిందూయిజం చాలా ఇంపార్టెంట్ ప్లేస్ కదా, అక్కడ కూడా కాఠ్మాండు అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. అందుకే కాఠ్మాండు అండ్ వారణాసి సిస్టర్ సిటీస్ అని అంటాము. ఆ తర్వాత లుంబిని అనేది అక్కడ బుద్ధిస్ట్ ఏరియా. మనకి ఇక్కడ బీహార్లో ఉన్న బోధ్గయా. ఓకేనా, అంటే అర్థమవుతుంది కదమ్మా కల్చరల్ రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయో. కాఠ్మాండు, వారణాసి సిస్టర్ సిటీస్ అంటాము. లుంబిని, బోధ్గయా రెండు కూడా బుద్ధిజంకి సంబంధించినవి అనమాట, ఈ రెండింటిని. ఆ తర్వాత లైక్ లార్డ్ శ్రీరామ్కి సంబంధించింది జానక్పూర్ అండ్ అయోధ్య. ఓకేనా, జానక్పూర్ జనరల్గా సీతామాత బర్త్ ప్లేస్ అని అనుకుంటాం. ఓకేనా, జనక్పూర్ అండ్ అయోధ్య, ఇండియాలో ఉన్న అయోధ్య. అంటే ఈ 3 ఏరియాస్ను కూడా సిస్టర్ సిటీస్గా తీసుకొని కల్చరల్ రిలేషన్స్ అనేవి ఈ 3 ఏరియాస్ మధ్యన ఎక్కువ అనేది చేస్తాము మనము. ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇండియన్ కమ్యూనిటీ కూడా చాలామంది అక్కడ ఉండడం అనేది జరిగిందనమాట. ఈ విధంగా మనము రిలేషన్స్ అనేవి హిస్టారికల్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాము. బట్ చైనా ఎప్పుడైతే వన్స్ దూరిందో మధ్యలో, నేపాల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇచ్చి నేపాల్కి ఎక్కువ ఫండింగ్ అనేది చేసింది. సో నైబర్హుడ్ మన ఫస్ట్ పాలసీ ఏమైతే ఉందో దాన్ని ఇబ్బంది పెట్టడానికి చైనా ఎక్కువ అమౌంట్స్ అనేవి నేపాల్కి ఇచ్చి ఆ రెండిటి మధ్య ఉన్న రిలేషన్స్ అనేవి పెంచుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట. మనకి ఏమైంది, 2015లో కొన్ని ఇష్యూస్ అనేవి రావడం జరిగింది. 2015లో ఏమైంది, మనకి యాక్చువల్లీ ఆ టైంలో నేపాల్లో కొత్త కాన్స్టిట్యూషన్ అనేది తయారు చేస్తున్నారు. 2015లో మన వాళ్ళు ఏం చెప్పారు, కొన్ని అక్కడ తెరాయ్ రీజియన్లో మాదేశీ కమ్యూనిటీ అనేవాళ్ళు ఉండేవారు అనమాట. ఆ కమ్యూనిటీ వాళ్ళకి ఇండియా వాళ్ళు హెల్ప్ చేశారనమాట. అంటే ఇవేంటి, వాళ్ళని సెకండ్ గ్రేడ్ సిటిజన్గా చూస్తే ఇండియా వాళ్ళు ఏం చెప్పారు, కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు మీరు ఈ కమ్యూనిటీ వాళ్ళని, తెరాయ్ రీజియన్లో ఉన్న కమ్యూనిటీ వాళ్ళని మెంబర్షిప్స్గా తీసుకుని, అంటే ఈక్వల్ సిటిజన్షిప్ ఇవ్వండి అని అడగడం జరిగింది. చాలామంది దీన్ని ఏం చూశారు అంటే ఒక ఫారెన్ బాడీ, అంటే ఇండియా లాంటి పెద్ద కంట్రీ వచ్చి చిన్న కంట్రీని ప్రెజరైజ్ చేస్తుంది కాన్స్టిట్యూషన్లో చేంజెస్ చేయమని అని అక్కడ లోకల్ లెవెల్లో ప్రచారం అనేది చేశారు. ఆ తర్వాత కొన్ని అన్నెసరీ బ్లాకింగ్స్ అనేవి చేయడం జరిగాయి. అన్నెసరీ బ్లాకింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మీరు జనరల్గా చూస్తే నేపాల్కి
ఓషన్ యాక్సెసిబిలిటీ అనేది లేదు, సీ యాక్సెసిబిలిటీ అనేది లేదు. ఇక్కడ చూస్తే ఇక్కడ చైనా ఉంటుంది, ఇటు సైడ్ చూస్తే ఇండియా ఉంటుంది, అవునా కదా. సో ఇది సీకి ఓషన్కి యాక్సెసిబిలిటీ లేదు కాబట్టి ఖచ్చితంగా అయితే చైనాతో కానీ లేదంటే ఇండియాతో కానీ రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేయాలి. మనం ఏంటి బ్లాకేడ్ని బ్లాక్స్ ఏవైతే ఆ వేస్ ఉన్నాయో ఇండియా నుంచి నేపాల్కి వెళ్తూ ఆ వెళ్ళే దారిలో ప్రొడక్ట్స్ అనేవి తీసుకెళ్తాయి అనమాట. ఆ ఏరియాస్ని మనం బ్లాక్ చేసేసాము, బ్లాకేడ్ చేసేస్తే దానివల్ల నేపాల్కి ఫుడ్ క్రైసిస్ కూడా రావడం అనేది జరిగింది. సో పాలిటిక్స్ అక్కడ ఏ విధంగా ఉపయోగించారు, ఇండియా కోరుండే నేపాల్ని ఇబ్బంది పెడుతుంది అన్నట్టు చిత్రీకరించారనమాట. ఆ తర్వాత రిలేషన్స్ అనేవి చాలా వరకు బ్యాడ్ అయ్యాయి. బట్ ఎప్పుడైతే నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేపాల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది, చైనా కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు రిలేషన్స్ అనేవి కొంతవరకు చేంజ్ అవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకు, రీసెంట్గానే మనం కొన్ని అగ్రిమెంట్స్ కూడా చేసుకోవడం జరిగింది. ఏంటి, క్రాస్ బార్డర్ రైల్ లింక్ 35 కిలోమీటర్స్ క్రాస్ బార్డర్ రైల్ లింక్ కూడా ఇద్దరి కంట్రీస్ అంటే బీహార్ టు నేపాల్ ఈ క్రాస్ బార్డర్ రైలింగ్ కూడా ఉండడం అనేది జరిగింది. ఓకేనా, ఎస్. అండ్ నెక్స్ట్ తర్వాత చూస్తే మనం ఇందాక చూసుకున్నాం కదమ్మా కొన్ని కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ లైక్ అంటే ఎలక్ట్రిసిటీ కూడా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేస్తుందనేసి. సో టూ కంట్రీస్ మధ్యలో కూడా ట్రాన్స్మిషన్ లైన్స్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయిన తర్వాత ట్రాన్స్మిషన్ లైన్స్ ఫ్రమ్ నేపాల్ టు ఇండియా అనేవి కూడా పెట్టడం అనేది జరిగింది, ట్రాన్స్మిషన్ లైన్స్ కూడా పెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిసిటీతో ఇండియా వాళ్ళు పీపీఏ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అంటే నేపాల్లో ప్రొడ్యూస్ అయిన పవర్ త్రూ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము ఖచ్చితంగా పర్చేస్ చేస్తాము అని అగ్రిమెంట్ చేసుకోవడం. అంటే నీకేం భయం లేదు, నువ్వు ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయు, ఆ ప్రాజెక్ట్ నుంచి వచ్చే అవుట్పుట్ అనేది మేము కొంటాము అని గ్యారంటీ ఇవ్వడమే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అని అంటారు. ఓకేనా, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అని అంటారు. మెయిన్లీ మనకి ఆ ప్రాజెక్ట్ పేరు ఏంటంటే పంచేశ్వర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఓకే, మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అంటే నాట్ ఓన్లీ ఫర్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికే కాదు, బట్ అగ్రికల్చర్ కావాల్సిన వాటర్ ఇవ్వడం కానీ డ్రింకింగ్ వాటర్కి కావాల్సిన వాటర్ ఇవ్వడం కానీ అన్నీ కూడా డ్యామ్ అనేది చేస్తుంది. ఓకేనా, దాన్ని మనం అక్కడ ఉన్న ఒక ప్రాజెక్ట్ పంచేశ్వర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్, దీన్ని ఇండియన్ హెల్ప్తో అక్కడ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం అనేది కూడా జరిగింది అనమాట. బట్ మనం చూస్తే జనరల్గా రీసెంట్గా కూడా ఏమవుతుందంటే చైనా రోల్ కూడా నేపాల్లో పెరగడం అనేది స్టార్ట్ అయ్యింది. ఇందాక మనం ఏ విధంగా అయితే చెప్పామో యాక్సెసిబిలిటీ లైక్ సాఫ్ట్ లోన్స్ అనేవి ఏవైతే ఎక్కువ ఇవ్వడం జరుగుతుందో అవి చైనా కూడా ఎక్కువ నేపాల్కి ఇవ్వడం జరుగుతుంది. ఇండియా ఫండింగ్ అనేది కొద్ది తక్కువ ఉన్న టైంలో చైనా వాళ్ళకి ఫండింగ్ అనేది ఎక్కువ చేస్తుంది. చాలా ఎక్కువ క్రాస్ బార్డర్ రైల్ లింక్స్ కానీ రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ నేపాల్ క్రియేట్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేయడం అనేది చేస్తుంది. బట్ మనకి మెయిన్ వచ్చిన ఇష్యూస్ ఏంటి అంటే రీసెంట్గా ఆ బ్లాకేడ్ ఇష్యూ ఒకటి, ఆ తర్వాత మనకి మ్యాప్ ఒకటి. ఓకేనా, బార్డర్ డిస్ప్యూట్స్ సెట్ మనం ఆల్రెడీ ఈ ఇష్యూస్ గురించి చాలాసార్లు డిస్కస్ చేయడం జరిగింది. దట్ ఈజ్ ఎట్ కాలాపానీ, ఎట్ కాళీ రివర్ అండ్ సూస్తా రివర్స్. ఈ రివర్స్ దగ్గర మనకి ఇష్యూస్ అనేవి ప్రస్తుతానికి ఉన్నాయి. సో ఈ డిఫరెన్సెస్ అనేవి ఎంత ఎర్లీగా క్లియర్ చేసుకుంటే అంత మంచిది అని చెప్పేసి ఇక్కడ ఆథర్ అనేవాళ్ళు చెప్తున్నారు అనమాట. ఆథర్ ఏం చెప్తున్నాడు, ఇండియా నేపాల్ చాలా బ్యూటిఫుల్ రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేస్తుంది. సో ఆ రిలేషన్స్ అనేవి అట్లా కంటిన్యూ అయితేనే లాంగ్ టర్మ్లో రీజియన్ స్టెబిలిటీ ఉంటుంది, ఆ రీజియన్కి స్టెబిలిటీ అనేది ఉంటుంది. రెండు కూడా సౌత్ ఈస్ట్ నేషన్స్లో అండ్ మెయిన్ మనకి ఏంటంటే ఈ మధ్య బిమ్స్టెక్ ఇంకా సార్క్ మీద ఎక్కువ ఫోకస్ అనేది పడుతుంది. అండ్ నెక్స్ట్ ఇండో పెసిఫిక్ రీజియన్లో కూడా మనకి లాంగ్ టర్మ్ పవర్ పొజిషన్ అనేది ఉండాలి అంటే ఈ చిన్న కంట్రీస్ సపోర్ట్ అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి. ఒక గ్లోబల్ పవర్ అయినప్పుడు ఖచ్చితంగా మనకి మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్తో ఇబ్బంది అనేది ఉండకూడదు. క్లియర్? సో ఈ విధంగా ఉండాలి అని చెప్పేసి ఆథర్ అనేవాళ్ళు చెప్పడం అనేది జరిగింది అన్నమాట. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ని మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా,
హౌ ద యూరోపా యాక్ట్ రెకింగ్ లైఫ్స్ అనేది ఏ విధంగా మనకి లైఫ్స్ని ఇబ్బంది పెడుతుందో అన్నట్టు చెప్తున్నాడు అనమాట. ఫస్ట్ మనం యూరోపా యాక్ట్ గురించి చూద్దాం. ఆ తర్వాత మనం ఈ కాంటెక్స్ట్ అంతా కూడా చూద్దాం అనమాట. ఈ కాంటెక్స్ట్ అంతా కూడా చాలా క్రిటికల్గా ఉన్నప్పటికీ కూడా మనము పొలిటికల్ పర్స్పెక్టివ్స్లో ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చూస్తాము. ఇక్కడ చూసారు కదా, ఇతను గౌతమ్ భాటియా, అతను ఒక లాయర్ అనమాట. అతను కాంటెక్స్ట్ వేరేగా ఉంటుంది. బట్ మనం సివిల్స్కి ఏ విధంగా యూజ్ అవుతుందో అంతవరకు చూసి ఆర్టికల్ని లీవ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఫస్ట్ యూఏపీఏ యాక్ట్ గురించి చూద్దాం. చూడండి అమ్మా. ఫస్ట్ యూఏపీఏ ఓకేనా అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్. ఓకే, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనమాట. ఇది ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ టైం 1967 టైంలో. అప్పటికి మనకి చాలా వరకు టెర్రర్ రిలేటెడ్ యాక్టివిటీస్ అండ్ నక్సలైట్ వింగ్ ఎక్స్ట్రీమిజమ్స్ అనేవి సొసైటీలో చాలా ఎక్కువ అనేది ఉండడం జరిగింది. ఆ టైంలో వాటిని కంట్రోల్ చేయడానికి యూఏపీఏ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది తీసుకొని రావడం జరిగింది. చాలామంది దీన్ని డ్రకోనియన్ లా అని కూడా అంటారు. డ్రకోనియన్ లా అంటే చాలా డేంజరస్ లా అని కూడా అంటారు. ఎందుకు అంటారో కూడా మనం లాస్ట్లో చూద్దాము. మనము ఈ కాంటెక్స్ట్ని సివిల్స్ వరకు లిమిట్ చేస్తే సరిపోతుంది. ఈ యూఏపీఏ యాక్ట్లో ఏంటి అంటే క్లియర్గా ఎవరైనా, ఇక్కడ చూడండి పేరులో ఉంది అన్లాఫుల్ యాక్టివిటీస్, ఎవరైతే చెయ్యకూడని యాక్టివిటీస్ అనేవి చేస్తారో అగెయిన్స్ట్ ది కాన్స్టిట్యూషన్ కానీ అగెయిన్స్ట్ ది లా ఆఫ్ ది ల్యాండ్ కానీ ఏమైనా చేస్తే దాన్ని మనం అన్లాఫుల్ యాక్టివిటీస్ అని అంటాం. ఓకేనా? అన్లాఫుల్ యాక్టివిటీస్ అంటాము. వాటికి అలా చేస్తే ఎవరినైనా కూడా అరెస్ట్ చేయొచ్చు వితౌట్ బెయిల్. బెయిల్ కూడా ఇవ్వవసరం లేదు. ఇట్ ఈజ్ ఎన్ నాన్ బెయిలబుల్ అఫెన్స్ కేస్ అనమాట. నాన్ బెయిలబుల్ అఫెన్స్ కేసులో బెయిల్ కూడా నార్మల్ కండిషన్స్లో ఇవ్వరు. ఎంత ఎక్స్ట్రాడినరీ అయితేనే బెయిల్ అనేది వస్తుందన్నమాట. సో బట్ ఇక్కడ మిస్టేక్ ఎక్కడొచ్చింది? ఇది డ్రకోనియన్ లా కింద ఎందుకు అయ్యింది అంటే ఒక యాక్టివిటీని అన్లాఫుల్ అనే చెప్పే కెపాసిటీ గవర్నమెంట్కే ఉంటుంది. అప్పట్లో ఏంటి, టెర్రరిస్ట్ యాక్ట్ అని పెట్టడం జరిగింది. ఓకేనా? యాక్ట్లో క్లియర్గా ఏంటి, ఎవరైనా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పింది. బట్ వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్టివిటీ అనేది చెప్పలేదు. ఆర్ యు గెటింగ్? సో ఇక్కడ ఇటువంటివి చెప్పకపోతే గవర్నమెంట్కి వైడర్ డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి. అంటే దేన్నైనా కూడా ఎస్ ఇదొక టెర్రరిస్ట్ యాక్టివిటీ అని చెప్పే కెపాసిటీ సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. అవునా కదా? సో అంటే ఇప్పుడు టెర్రరిస్ట్ యాక్టివిటీ అంటే ఏంటి? నేను కేవలం గన్స్ సప్లై చేసినా, దాని ఇన్ఫర్మేషన్ నేను ఏదైనా సప్లై చేసినా అప్పుడే టెర్రరిస్ట్ యాక్టివిటీ అవుతుంది. ఒకవేళ తెలియకుండా కొంతమంది నా హౌస్లోకి రెంట్కి తీసుకోవడానికి వచ్చారు. ఆ రెంటల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో రెంట్కి వచ్చిన వాళ్ళు టెర్రరిస్ట్ యాక్టివిటీ చేస్తున్నారు అనుకోండి, అది నాకు తెలియదు, వాళ్ళు జనరల్గా అడిగారేమో అని ఇచ్చాను. బట్ ఇక్కడ వాళ్ళు టెర్రరిస్ట్ యాక్టివిటీ చేసినందుకు నన్ను అరెస్ట్ చేయడం, నేను కూడా ఆ టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో భాగంగా నన్ను చేయడం అనేది రాంగ్ కదా. సో ఇక్కడ వైడర్ పవర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. వైడర్ పవర్స్ అనేవి గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఏంటి అంటే ఒకవేళ అరెస్ట్ చేశారనుకోండి, నార్మల్గా ఇంకేదైనా కేసులో అరెస్ట్ చేస్తే వితిన్ 24 అవర్స్లో జ్యుడిషియరీ దగ్గర పెట్టి వాళ్ళు ఏం తీసుకోవచ్చు, బెయిల్కి అనేది అప్లై చేయొచ్చు, బెయిల్ అనేది వాళ్ళకి ఇవ్వచ్చు. బట్ అండర్ యూఏపీఏ యాక్ట్లో తీసుకుంటే మనకి బెయిల్ అనేది రాదు. బెయిల్ అనేది చాలా కష్టంగా వస్తుంది. ఎందుకు? మనకి సెక్షన్ 43 క్లాజ్ డి అనేది 1967 యాక్ట్లో చాలా క్లియర్గా క్రిటికల్గా తయారు చేయడం అనేది జరిగింది. దాన్ని మరింత క్రిటికల్ చేసి 2008లో సెక్షన్ 43 క్లాజ్ డి క్లాజ్ 5 వీటిని ఏం చెప్పడం జరిగింది, ఎవరైనా కూడా బెయిల్ గురించి అప్లై చేస్తే చాలా లెందీ ప్రాసెసెస్ ఉంటాయి అని ఇంకా క్రిటికల్ చేయడం అనేది జరిగింది అనమాట. దీనివల్ల ఏంటి, ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్ ఉన్నాడో చూడండి, సెక్షన్ 43D క్లాజ్ 5 ఇక్కడ నెక్స్ట్ పేజ్లో పెట్టడం అనేది జరిగింది. చూడమ్మా, ఇందులో ఎవరైనా కూడా అక్యూజ్డ్ పర్సన్ ఉన్నాడో వాడికి బెయిల్ అనేది క్యాన్సిల్ చేయొచ్చు. ఒకవేళ పోలీసులు ఆల్రెడీ ఛార్జ్ షీట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది అండ్ కొన్ని రీజనబుల్ గ్రౌండ్స్ ఉన్నాయి. ఓకే, రీజనబుల్ గ్రౌండ్స్ ఉన్నాయి అతన్ని యూఏపీఏలో యాక్ట్
అరెస్ట్ చేయడానికి అని చెప్పితే బెయిల్ అనేది జ్యుడిషియరీ ఇవ్వదు. బెయిల్ అనేది జ్యుడిషియరీ ఇవ్వదు. ఓకే, ఒకవేళ బెయిల్ ఇవ్వకపోతే వాళ్ళు అండర్ ట్రయల్స్గా ఉండాలి. అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటారో అనేది కూడా క్లియర్గా ఇవ్వడం అనేది జరగలేదన్నమాట. ఈ పెండెన్సీ ఆఫ్ ట్రయల్ మనం చూస్తే యావరేజ్గా వచ్చే కేసెస్లో 95% కేసెస్ అనేవి కూడా ఎప్పుడు కూడా పెండెన్సీలోనే ఉండిపోతాయి. అది అంత వేగంగా సాల్వ్ అనేది అవ్వదు. సో చాలామంది దీన్ని డ్రెకోనియన్ లా అని దీనికే అంటారు. బెయిల్ రాదు, ట్రయల్స్లో ఎక్కువ మంది ఉండిపోతారు, బయటికి వచ్చే కెపాసిటీ లేదు, స్టేట్ వాళ్ళని చాలా ఇబ్బందికి గురి చేస్తుంది అని చెప్పేసి కూడా ఉండడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ అండర్ ట్రయల్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తే మనకి మిస్టేక్ ఎక్కడొస్తుంది? క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. సార్, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంటే ఏంటి? ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఇది ఒక దగ్గర రాసుకోండి. క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంటే మనకి 3 హెడ్స్ అనేవి ఉంటాయి. ఆ 3 హెడ్స్లో ఒకటి జైల్స్, ఒకటి జ్యుడిషియరీ, మరొకటి పోలీస్ ఎంక్వైరీ. అంటే పోలీస్ ఎంక్వైరీ కరెక్ట్గా జరిగితే ట్రయల్ పీరియడ్ అనేది తగ్గుతుంది. సో జైల్స్లో ఇబ్బంది తగ్గుతుంది, జ్యుడిషియరీకి కూడా ఫాస్ట్ రిజాల్వింగ్ అనేది వస్తుంది. క్రిమినల్ జస్టిస్ సిస్టంలో మనకి ఈ 3 కూడా ఉంటాయి. మనం ఓవరాలింగ్ ఆఫ్ అంటే రిఫార్మేషన్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఈ 3 గురించి కూడా మాట్లాడతాము. మనము ఇప్పుడు మెయిన్ ఈ కేసులో ఈ ఆర్టికల్లో మెయిన్ దీని గురించే మాట్లాడతాము. బెయిల్ అనేది ఏంటి అని కూడా ఒకసారి చూడండి అమ్మా. ఇండియన్ లీగల్ జూరిస్ప్రుడెన్సీ ఏం మాట్లాడుతుంది అంటే అన్లెస్ నేను ఒక కేసు చేశానని ప్రూవ్ అవ్వనంత వరకు కూడా నేను ఒక గిల్టీనే, అంటే నేను ఒక ఫ్రీ పర్సన్నే. నన్ను ఎప్పుడైతే నేను ఆ తప్పు చేశానని ప్రూవ్ చేస్తారో అప్పుడు మాత్రమే నేను ఒక ఖైదీని అని చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. సో బెయిల్ అనేది ఇవ్వాలి. రైట్ టు డిఫాల్ట్ బెయిల్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుందన్నమాట. రైట్ టు డిఫాల్ట్ బెయిల్ అంటే నార్మల్గానే తప్పు చేస్తే, అంటే ఎవరైనా అక్యూజ్డ్ పర్సన్గా చెప్పితే, అంటే అతను తప్పు చేశాడు ఏమో అని శిక్ష అనేది వేస్తే, అలా అనుకుంటే అతనికి ఖచ్చితంగా బెయిల్ అనేది వస్తుంది. ఈ డిఫాల్ట్ బెయిల్ అనేది ఆర్టికల్ 21 ఓకే, ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్లో భాగం. అంటే రైట్ టు బెయిల్ అనేది ఫండమెంటల్ రైట్ లాంటిది. సార్, మరి ఫండమెంటల్ రైట్ అయితే ఇక్కడ ఎందుకు రావట్లేదు? ఫండమెంటల్ రైట్స్లో కూడా కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దాంట్లో లా అండ్ ఆర్డర్ అనేది కూడా ఉంటుంది. కదమ్మా. లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలిగితే బెయిల్ అనేది ఇవ్వాల్సిన అవసరం అనేది లేదనమాట. నార్మల్ కేసెస్లో అది ఫండమెంటల్ రైటే. బట్ ఇటువంటి యూఏపీఏ మనం ఎప్పుడైతే సొసైటీని మెయింటైన్ చేస్తున్నామో అటువంటి వాటిల్లో మనము ఈ విధంగా ఇవ్వడం అనేది చెయ్యము. సో ఇక్కడ యూఏపీఏలో ఏం చేస్తాం మనం? ఎవరైనా అన్లాఫుల్ యాక్టివిటీస్ చేసి అసోసియేషన్స్ కింద ఫామ్ చేస్తే వాళ్ళని మనము రైట్ టు బెయిల్ లేకుండా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు మనం ప్రెజెంట్ కాంటెక్స్ట్ ఆర్టికల్లో ఏముందో డిసైడ్ చేస్తాము, ఒకసారి చూస్తాము. మన సివిల్స్ కాంటెక్స్ట్లో దాన్ని డిస్కషన్ అనేది చేయడం అనేది జరుగుతుందన్నమాట. జనరల్గా ఆథర్ ఏం తీసుకొస్తున్నాడు అంటే, మనకి ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఉమర్ ఖలీద్. ఈ వ్యక్తిని జనరల్గా 2020లో అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అండర్ యూఏపీఏలో అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఎందుకు అంటే మనకి ఆ టైంలో యాంటీ సిటిజన్షిప్ బిల్ ఆర్ యాంటీ సిటిజన్షిప్ యాక్ట్కి ఆపోజిట్గా మనకి ఆ టైంలో చాలా వరకు కూడా ప్రొటెస్ట్స్ అనేవి జరుగుతున్నవి. వాటిలో పోలీసులు ఏమి తీసుకున్నారంటే, ఈ ఉమర్ ఖలీద్ ఇచ్చిన స్టేట్మెంట్స్ వలన సొసైటీలో వైలెన్స్ అనేది క్రియేట్ అయ్యి లిటరలీ 50 మెంబర్స్ చనిపోయారు అని పోలీస్ కేసు వేయడం జరిగింది ఈ ఉమర్ ఖలీద్ మీద. ఓకేనా? మనకి ఏమైంది? యాంటీ సిటిజన్షిప్ యాక్ట్. ఎందుకంటే మనకి సిటిజన్షిప్ యాక్ట్ అనేది 2019లో పాస్ అవడం అనేది జరిగిందనమాట. ఇది ఒక అమెండ్మెంట్ యాక్ట్ 2019. దీని గురించి మనం స్పెషల్గా డిస్కస్ చేస్తాం, దాని గురించి మనకు అవసరం లేదు ఇప్పుడు. ఇదంతా కూడా దీని గురించి. ఓకే, యూఏపీఏ ఎంత దారుణంగా ఉంటుంది అనే దాని గురించి అనమాట.
అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత అతని మీద కేసెస్ అనేవి పెట్టడం జరిగింది యూఏపీఏ మీద. సో అతనికి బెయిల్ అనేది కూడా ఇవ్వలేదు, బెయిల్ అనేది మంజూరు చేయలేదు. ఇతన్ని అండర్ ట్రయల్ కింద 2020 నుంచి ఇప్పటిదాకా ఉంచడం అనేది జరిగింది. ఇతను ఎందుకు మళ్ళీ ఈ కేసు తీసుకొచ్చారంటే బెయిల్ అనేది యూఏపీఏ కేసెస్ కింద బుక్ చేస్తే రావడం అనేది చాలా కష్టం. ఈ విధంగా అయితే నార్మల్ ప్రజలు ఏ విధంగా వస్తారు? ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. నేను ఇందాక చెప్పాను కదమ్మా, మనం అది యూస్ చేస్తాం. అంటే నేను కేసు తప్పు చేశాను అని నన్ను ప్రూవ్ చేసినంత వరకు నేను అంతవరకు కూడా ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. ఓకే, ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ అని చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా చేస్తే జడ్జెస్ వాళ్ళు బెయిల్ అనేది ఇవ్వకపోతే వాళ్ళు కూడా తప్పు చేస్తున్నట్టే కదా, అంటే మన జ్యుడిషియరీ కూడా ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి కూడా ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో మనం లాంగ్ టర్మ్లో ఏం చెయ్యాలి అంటే ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం అనేది జరిగింది కదమ్మా, ఏంటది? క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ని మనం ఓవరాలింగ్ చేయాలి. క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ని ఓవరాలింగ్ చేయాలి. పోలీసులు అనేవాళ్ళు కరెక్ట్గా ఎంక్వైరీ అనేది చేసి ప్రైమా ఫేసి కేస్ ఎవరైతే తప్పులు చేశారో, అఫెన్సెస్ చేశారో వాళ్ళందరినీ కూడా క్లియర్గా ప్రొడ్యూస్ చేయాలి. అండర్ ట్రయల్స్ని స్పీడ్గా సెటిల్ చేయాలి. అండ్ జైల్స్ ఏవైతే ఓవర్గా ఉండడం అనేది జరిగిందో వేగంగా వాటిని ఫ్రీ అప్ చేయాలి. ఎవరైతే నిజంగా తప్పు చేశారో వాళ్ళకే శిక్షలు అనేవి పడాలి తప్ప నార్మల్ ప్రజలకి కాదు. ఎందుకంటే ఇటువంటి డ్రెకోనియన్ కేసెస్ వల్ల గవర్నమెంట్ అనేది అపోజిషన్ ఎప్పుడైనా ఉంటే వాళ్ళ మీద ఇటువంటి కేసెస్ అనేవి పెట్టించే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇటువంటి వాటిలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని కూడా క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. ఓకే, సో ఇది అమ్మ ఆర్టికల్ మొత్తం. మనం ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. సెంటర్ సేస్ ఇట్ హ్యాస్ నో డేటా ఆన్ ఫోన్ ట్యాపింగ్. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. మనం క్లియర్గా డిస్కషన్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి అమ్మ, బ్యాక్గ్రౌండ్ నుంచి మనకి జనరల్గా 2005లో ఆర్టీఐ యాక్ట్ అనేది వచ్చింది. ఓకేనా, ఆర్టీఐ యాక్ట్ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్. ఓకే, రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే ప్రతి వ్యక్తికి కూడా కొన్ని ఇన్ఫర్మేషన్స్ రిగార్డింగ్ గవర్నమెంట్ ఫంక్షన్స్ కానీ ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే ఎక్సెప్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, మీరు పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే నేషనల్ థ్రెట్కి అంటే ఒక ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేస్తే అది నేషనల్ థ్రెట్కి గురవుతుంది అంటే అటువంటి ఇన్ఫర్మేషన్స్ కానీ ఆర్టీఐ యాక్ట్ క్యాన్సిల్ చేస్తుంది, ఎంటర్టైన్ చేయదు. అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంతవరకు మనము మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇన్ఫర్మేషన్స్ అనేవి గవర్నమెంట్ నుంచి రిక్వెస్ట్ చేయగలం త్రూ అప్లికేషన్స్ ఆఫ్ ఆర్టీఐ అని అంటామన్నమాట. సో ఆర్టీఐ యాక్ట్ క్లియర్గా ఏం తీసుకొచ్చిందంటే ఏదైనా పబ్లిక్ ఆఫీస్లో, ప్రతి పబ్లిక్ ఆఫీస్లో కూడా పిఐఓ అని ఉంటాడు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని ఉంటాడు. మీరు ఎప్పుడైనా ఆర్టీఐ కూడా ఇక్కడ సబ్మిట్ చేస్తారు, పిఐఓకి, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి మీరు ఆర్టీఐ యాక్ట్ సబ్మిట్ చేస్తారు. ఇతను మీకు వితిన్ 30 డేస్లో రిప్లై అనేది ఇస్తాడు. మీరు అడిగిన డౌట్కి రిప్లై అనేది అతను 30 డేస్లో ఇస్తాడు. ఒకవేళ రిప్లై ఇవ్వకూడదు, ఎందుకంటే పలానాది పర్సనల్ ఇన్ఫర్మేషన్, లేదంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది నేషనల్ థ్రెట్, లేదంటే సీక్రెట్ యాక్ట్స్లో అది ఒక సీక్రెట్ కింద ఉంటే అప్పుడు దాన్ని ఈ ఇన్ఫర్మేషన్ మేము షేర్ చేయలేము, ఎందుకంటే ఇది ఒక సీక్రెట్, గవర్నమెంట్ సీక్రెసీ యాక్ట్లో ఉన్నది, లేదంటే నేషనల్ థ్రెట్కి గురి అవుతుంది, ఇది ఒక పర్సనల్ ఇన్ఫర్మేషన్, అందుకే నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేము అని రాస్తుంది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అనమాట. సో ఇతను చెప్పింది మనకి నచ్చకపోతే ఇతని పైన అధికారి ఒకడు ఉంటాడు, అతనే ఫస్ట్ అపిలేట్ అథారిటీ అనమాట. అపిలేట్ అంటే ఏంటి అంటే మనకి ఎక్కడైనా మనం అనుకున్నది జరగకపోతే దాన్ని మనం పై వాళ్ళకి తీసుకెళ్ళగలం, దాన్నే అపిలేట్ ప్రొసీజర్ అని అంటామన్నమాట. ఫస్ట్ అపిలేట్ అథారిటీ అనేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళు కూడా ఆ ఇన్ఫర్మేషన్ని డిక్లైన్ చేస్తే అప్పుడు మనం అట్ లాస్ట్లో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ దగ్గరికి వెళ్తాము. ఆర్టీఐ యాక్ట్ 2005 ప్రకారం
హయ్యెస్ట్ ఈ యాక్ట్ మొత్తాన్ని ఇంప్లిమెంట్ చేసేది సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనమాట. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, ఓకేనా, ఆ బాడీ మొత్తం చూసుకుంటుంది. సో ఇది టోటల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇప్పుడు కాంటెక్స్ట్ అనేది చూడండి అమ్మా. మనకి రీసెంట్గా చూస్తే గవర్నమెంట్ అనేది ఇజ్రాయిల్ నుంచి పర్చేస్ చేసిన ఒక స్పైవేర్ని యూజ్ చేసింది అని చెప్తున్నారు. ఈ స్పైవేర్ని యూజ్ చేసి పొలిటికల్ అపోజిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్స్ని ట్యాప్ చేయడం అనేది జరిగింది అని చెప్తున్నారంట. వాళ్ళ ఫోన్స్ని ట్యాప్ చేయడం అనేది జరిగింది. సో ట్యాపింగ్ చెయ్యొచ్చా? ట్యాపింగ్ అనేది చెయ్యకూడదు. మనకి చాలా పవర్స్ ఉన్నాయి రైట్ అగేన్స్ట్ ట్యాపింగ్. నా ఫోన్ ట్యాపింగ్ చేయడానికి వాళ్ళకి పర్మిషన్స్ ఏంటి? అన్లెస్ నా ఫోన్ అంటే నేను ఇల్లీగల్ యాక్టివిటీస్, నేషనల్ థ్రెట్కి కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ చేస్తే కానీ అంతవరకు నా ఫోన్ ట్యాపింగ్ అనేది చేయకూడదు అని చెప్పేసి కేసెస్ కూడా చాలా వరకు ఉండడం అనేది జరిగిందనమాట. సో ఇప్పుడు కొంతమంది ఆర్టీఐ అప్లికేషన్ అనేది వేయడం జరిగింది. ఆర్టీఐ అప్లికేషన్ అనేది వేయడం జరిగితే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ దగ్గర అతను దాన్ని క్యాన్సిల్ చేయడం అనేది జరిగింది అనమాట. నో, నువ్వు ఏదైతే ఇన్ఫర్మేషన్ని అడుగుతున్నావో దాన్ని మేము ఇవ్వలేము, అది నేషనల్ థ్రెట్ అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. వాళ్ళు ఏం చెప్పారు, కొన్ని సెక్షన్స్ అనేవి కోట్ చేశారు. ఆర్టీఐలో ఉంటుందన్నమాట, అంటే ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదని. సెక్షన్ 8 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ అండ్ నెక్స్ట్ సబ్ క్లాజ్ జీ అండ్ నెక్స్ట్ సబ్ క్లాజ్ హెచ్ ఆఫ్ ఆర్టీఐ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది క్యాన్సిల్ చేశారు. ఎందుకు క్యాన్సిల్ చేశారంటే ఇక్కడ మీరు ఏదైతే చెప్తున్నారో అది నేషనల్ థ్రెట్కి సంబంధించింది, సో మేము ఇవ్వము అని చెప్పేసి, ఓకేనా. సో వాళ్ళు నిజంగా స్పైవేర్ యూజ్ చేశారో లేదో చెప్పమంటే నేషనల్ థ్రెట్ అని ఈ సెక్షన్స్ యూజ్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరగలేదు. ఆ తర్వాత వీళ్ళు, నేను ఇందాక చెప్పాను కదమ్మా, పిఐఓ మనం ఏదైనా చెప్పకపోతే మనం ఫస్ట్ అపిలేట్ అథారిటీ దగ్గరికి వెళ్తాము. వాళ్ళు మళ్ళీ ఎఫ్ఏఏ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎఫ్ఏఏ కూడా ఫస్ట్ అపిలేట్ అథారిటీ కూడా వాళ్ళ కేసుని ఎంటర్టైన్ చేయలేదు, క్యాన్సిల్ చేయడం అనేది జరిగింది. సో అప్పుడు చివరికి సిఐఐసి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ దగ్గరికి వెళ్తే వాడు చెప్పడం జరిగింది, నో, ఈ ఇన్ఫర్మేషన్ అనేది సెక్షన్ 8 అండ్ సెక్షన్ 9 కింద క్యాన్సిల్ చేయడానికి లేదు, ఎందుకంటే వాళ్ళు ఎటువంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడగలేదు అండ్ కొన్ని సెక్షన్ 69 ఐటీ యాక్ట్ ప్రకారం ఏదైతే ప్రొహిబిషన్ అయిందో ఆ ఇన్ఫర్మేషన్ కూడా అడగలేదు. వాళ్ళు జనరల్ ఇన్ఫర్మేషన్ అడిగారు. గవర్నమెంట్ అనేది స్పైవేర్ యూజ్ చేసిందా, చూస్తే ఏ విధంగా యూజ్ చేసిందని అడిగారు అని క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. ఈ విధంగా చెప్తే అప్పుడు పిఐఓ వాళ్ళు, అంటే నథింగ్ బట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ వాళ్ళు ఏం చెప్పారంటే, నో, మేము ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఇంతవరకు కూడా ట్యాపింగ్ చేయలేదని చెప్పారు. ఆ తర్వాత ఏంటి, ఒకవేళ మేము ట్యాప్ చేసినప్పటికీ అది కూడా లీగల్ ట్యాపింగ్, ఎథికల్ ట్యాపింగ్ చేసినప్పటికీ కూడా ఆ ఇన్ఫర్మేషన్ని మేము 6 months తర్వాత డిలీట్ చేస్తాము, 6 months తర్వాత డిలీట్ చేస్తాము అని చెప్పారు. ఎందుకంటే మాకు ఆ పవర్ సెక్షన్ 5 clause 2 of Telegraph Act 1885, Section 5 Clause 2 of Telegraph Act of 1885 లోని మరియు ఇంకా సెక్షన్ 69 of IT Act 2000లోని క్లియర్గా ఏం చెప్పడం జరిగిందంటే, ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా కూడా 6 months తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ చేయాలి అని చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు, మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ అడిగారో ఆ ఇన్ఫర్మేషన్ అనేది మేము ఎప్పుడో కూడా డిలీట్ చేయడం అనేది జరిగింది అని చెప్తున్నారు ఇప్పుడు, ఓకేనా. ఇప్పుడు సెక్షన్ 5(2) అండ్ సెక్షన్ 69 ఆఫ్ ఐటీ యాక్ట్ గురించి చెప్పడం జరిగింది అనమాట. సో ఈ విధంగా వీళ్ళు చెబితే ఇన్ఫర్మేషన్ అనేది ట్రూ ఇన్ఫర్మేషన్, ఎస్, అసలు గవర్నమెంట్ నిజంగా స్పైవేర్ యూజ్ చేసిందా, పొలిటికల్ అపోజిషన్ వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసిందా అనేది కూడా మనకి చాలా డౌట్ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా గవర్నమెంట్ అనేది చేయకూడదు. అలా చేస్తే ఆర్టీఐ యాక్ట్ యొక్క ఇంపార్టెన్సే పోతుంది. సో చాలామంది ఏం చెప్తారంటే ఆర్టీఐ యాక్ట్లో అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ఇటువంటి లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా క్లోజ్ చేయాలి అని చెప్తుందన్నమాట, ఓకేనా. తెలిసిన తర్వాత
సిఐసి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఏం చెప్తుంది అంటే ఆ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి చెప్తుంది అనమాట, నువ్వు ఎవరైతే ఆర్టీఐ యాక్ట్ అప్లై చేశారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఈ విధంగా పంపించు. సెక్షన్ 5(2) అండ్ సెక్షన్ 69 ప్రకారం మినిస్ట్రీ వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ని డిలీట్ చేశారు. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు లేదు అని చెప్పి నువ్వు పంపించు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఇండియాలో ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది జరగాలి. ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కూడా పీపుల్కి యూజ్ అయితే లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్లోకే వస్తుంది. సో ఇటువంటివి ఖచ్చితంగా క్లియర్గా మెయింటైన్ చేయాలి అని కూడా మనం చెప్తే మంచిది అనమాట. సో ఇది ఆర్టికల్ గురించి. మనం ఇప్పుడు మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండమ్మా. నెక్స్ట్ ఆర్టికల్ చూడండమ్మా. ఇండియా ఆఫర్స్ హెల్ప్ టు ఎండ్ రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్. రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ని ఇండియా హెల్ప్ చేస్తుంది సాల్వ్ చేయడం అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. ఈ ఆర్టికల్ మనకి ఎలా ఇంపార్టెంట్ అంటే చూడండి, ఇక్కడ ఒక పర్సన్ని మీడియేటర్గా చేయమంటున్నారు అంటే అర్థం ఏంటి, ఆ పర్సన్కి ఇద్దరు వ్యక్తుల్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ ఉన్నప్పుడు మాత్రమే మీడియేటింగ్ రోల్ అనేది చేయమంటాము. అంటే మీడియేటింగ్ రోల్ ఎప్పుడు కూడా గ్లోబల్ లెవెల్లో పవర్ఫుల్ కంట్రీస్ మాత్రమే చేస్తాయి. ఎందుకు, ఆల్రెడీ ఒక సైడ్ రష్యా ఉంది. రష్యా అనేది ఒక పవర్ఫుల్ కంట్రీ. ఒక పవర్ఫుల్ కంట్రీతో డీల్ చేయాలంటే ఖచ్చితంగా దాంతోనే సమానంగా ఉన్న ఇంకో పవర్ఫుల్ కంట్రీ మాట చెప్తేనే అది వింటుంది. అంటే ఇండియా రోల్ అనేది గ్లోబల్ లెవెల్లో యాక్సెప్టెన్స్గా ఉంది. అవునా, మనకి ఎప్పుడైతే 1.5 month అవుతుంది రష్యా ఉక్రెయిన్ వార్ అయ్యి, అప్పటి నుంచి వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇండియాని ప్రెజరైజ్ చేస్తుంది. ఓకేనా, ఇండియాని ప్రెజరైజ్ చేస్తుంది. ఏమని, నో యూ హ్యావ్ టు డూ దిస్ అనేసి. ఏంటని, రష్యాకి నీకు రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు రష్యాని ఫోర్స్ చేయాలి. రీసెంట్గా రష్యా అనేది మనకి సబ్సిడీలో ఆయిల్ అనేది ఇస్తా అన్నది. సో ఇటువంటివి చూసి ఇండియా నువ్వు రష్యాకి హెల్ప్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్లోని యుఎన్ బాడీస్లో కూడా ఓటింగ్ ప్రాసెస్లో ఇండియా అనేది ఇట్ ఈస్ నాట్ విల్లింగ్ టు ఓట్ అని చెప్పేసి అనమాట. ఓట్ అనేది వెయ్యట్లేదు, యాబ్స్టైన్ అవుతుంది. ఓటింగ్ ప్రాసెస్లో యాబ్స్టైన్ అవుతుంది అంటే ఇండైరెక్ట్గా రష్యాకి సపోర్ట్ చేస్తున్నట్టు. ఇటువంటివి మంచిది కాదు. ఎందుకంటే నువ్వు కూడా ఒక డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి రష్యా వాళ్ళు అనవసరంగా ఉక్రెయిన్ మీద వార్ చేస్తున్నారు. అటువంటివి ఖచ్చితంగా క్లోజ్ చెయ్యాలి అని చెప్పేసి వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు ఇండియాకి ప్రెజరైజ్ చేస్తున్నారనమాట. ఓకేనా, ఇప్పుడు ఇండియా ఏం చెప్తుంది, రష్యా వాళ్ళు కూడా ఒకవేళ నిజంగా ఇండియా అనేది మీడియేటింగ్ రోల్ చేస్తే ఉక్రెయిన్కి మాకు దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాము అని చెప్పి రష్యన్ ఫారెన్ మినిస్టర్ కూడా సెర్గే లావ్రోవ్ కూడా చెప్పడం అనేది జరిగిందనమాట. అంటే దే ఆర్ యాక్సెప్టింగ్ ది పవర్ఫుల్ పొజిషన్ దట్ ఇండియా హోల్డ్స్ ఇన్ ది ఇంటర్నేషనల్ ఎరేనా. అంటే గ్లోబల్ లెవెల్లో ఇండియా ఒక పవర్ఫుల్ కంట్రీ అని రష్యా లాంటి పెద్ద కంట్రీస్ కూడా యాక్సెప్టెన్స్ అనేవి చేశాయి. ఇట్లా చేస్తే మనం దాన్ని యాక్చువల్లీ మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో షటిల్ డిప్లొమసీ అని ఉంటుంది. ఓకేనా, షటిల్ డిప్లొమసీ. ఈ షటిల్ డిప్లొమసీ అంటే ఏం చూడమ్మా, షటిల్ డిప్లొమసీ అంటే టూ కంట్రీస్ కూడా చాలా ఆపోజిట్గా ఉన్నారు. ఈ టూ కంట్రీస్ని యాక్సెప్ట్ చేసి ఒకటిగా చేయడానికి ఒక మధ్యలో పవర్ఫుల్ కంట్రీ అనేది మాట్లాడుతుంది. ఇక్కడికి వీళ్ళు మాట్లాడి వీళ్ళిద్దరి మధ్యన కామన్ ఫ్రెండ్షిప్ అనేది తీసుకురావడానికి ట్రై చేస్తుంది అనమాట. సో దాన్ని మనం షటిల్ డిప్లొమసీ అంటారు. ఇప్పుడు ఇండియాని ఇటువంటి రోల్ ప్లే చేయమని అడుగుతున్నారనమాట షటిల్ డిప్లొమసీ. ఓకేనా, ఇంటర్నేషనల్ లెవెల్లో డిస్ప్యూట్స్ ఏవైనా వస్తే అవి త్వరగా సాల్వ్ చేయకపోతే అది వార్కి దారి తీస్తుంది. అవునా కదా, అది యుద్ధానికి అనేది ఖచ్చితంగా దారి తీస్తుంది అనమాట. షటిల్ డిప్లొమసీలో మనము దీని గురించే మాట్లాడతాము. సో పవర్ఫుల్ కంట్రీస్ అంటే ఇండియా లాంటి పవర్ఫుల్ అండ్ రెప్యూటెడ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి టూ కంట్రీస్తో కూడా మాట్లాడి ఇష్యూస్ అనేవి సాల్వ్ చేయగలది. ఈ ఆర్టికల్ మనం దీని ఇంపార్టెన్స్ మీదే తీసుకున్నాము. ఏంటని, ఇండియా ఈజ్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. ఓకేనా, ఇంటర్నేషనల్ లెవెల్లో మన పరువు అనేది పెరుగుతుంది. లైక్ రెస్పెక్టబుల్ పొజిషన్లో ఇండియా అనేది ఇప్పుడు ఉంది. సో ఇట్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ది బిహేవియర్ ఆఫ్ కంట్రీస్. ఓకేనా, చాలా కంట్రీస్ యొక్క బిహేవియర్ని కూడా ఇప్పుడు ఇండియా ఇన్ఫ్లుయెన్స్ చేయగలది. ఈ రోల్ అనేది వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అండ్ రష్యా సైతం యాక్సెప్టెన్స్ చేసింది కాబట్టి ఇండియా ఖచ్చితంగా చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ ఇండియా వాళ్ళు కూడా చెప్తున్నారు అనమాట, మేము ఇక్కడ మీడియేటింగ్ చేస్తాము బట్ మాకు రష్యాతో మంచి రిలేషన్సే ఉన్నాయి, రష్యా మాకు చాలా ఇంపార్టెంట్ పార్ట్నర్ అని చెప్తుందనమాట. వెస్టర్న్ కంట్రీస్ ఎంత ప్రెషరైజ్ చేసినప్పటికీ కూడా రష్యా నుంచి మనం అగెయిన్స్ట్గా వెళ్ళట్లేదు.
రష్యాకి సపోర్ట్ చేస్తూనే ఉన్నాము ఇండైరెక్ట్గా. బట్ మనము ఇండియా లాంటి డెమోక్రటిక్ కంట్రీస్ కూడా ఒక మిడిల్ పాత్ అనేది ఎన్నుకోవాలి. అంటే ఏంటి, ఎస్ రష్యా ఎందుకు యుద్ధం చేస్తుందో అనేవి దాని దగ్గర రీజన్స్ ఉండొచ్చు. బట్ అన్నెసరీగా హ్యూమన్ రైట్స్ వైలేషన్ అనేది చేస్తున్నప్పుడు ఒక పవర్ఫుల్ కంట్రీ ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయకూడదు, ఒప్పుకోకూడదు అన్నట్టు ఉండాలన్నమాట. ఈ విధంగా చేస్తే ఇష్యూస్ అనేవి ఉండవు. ఓకే, సో దీని మీద ఆర్టికల్ అనేది మీరు ఇట్లా చదవాల్సి ఉంటుందన్నమాట. ఎప్పుడైనా ఎగ్జామ్స్లో మీకు రాయమంటే ఇటువంటివి మీరు కోట్ చేయొచ్చు. ఇండియా అనేది ఒక పవర్ఫుల్ కంట్రీ రోల్ ప్లే చేస్తుందా లేదా అంటే ఇటువంటివి మీరు రాయొచ్చు అనమాట. ఇండియా వాజ్ ఆఫర్డ్ టు మెయింటైన్ యాజ్ మీడియేటర్ బిట్వీన్ రష్యా అండ్ ఉక్రెయిన్ ఇన్ ద రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ అని ఈ విధంగా పాయింట్స్ అనేవి రాయొచ్చు అనమాట. సో ఇటువంటివి జాగ్రత్తగా ఒక దగ్గర నోట్ చేసుకుందామా, మీకు ఈ విధంగా యూజ్ అవుతాయి. ఓకేనా. సో ఈ కాంటెక్స్ట్ ఇదంతా కూడా మనం రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఇదంతా కూడా మంత్ నుంచి ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము. సో అందుకే నేను ఏదైతే మనకి ఎగ్జామ్ వరకు ఇంపార్టెంటో, ఎటువంటి టాపిక్స్ కన్ఫ్యూజన్గా ఉంటాయో వాటినే డిస్కషన్ అనేది చేయడం జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండమ్మా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండమ్మా. హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేది ఒక అగ్రిమెంట్ అనేది తీసుకుంది. అది ఏ విధంగా యూజ్ అవుతుందో చూడండి. టు కన్వర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. ఇక్కడ చూడండి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఓకేనా. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ప్లస్ ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్, ఇజ్రాయెల్ వాళ్ళు అనమాట. ఇజ్రాయెల్ వాళ్ళు ఇండియన్ హిందుస్థానిక్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు వీళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏంటని, సివిల్ ప్యాసింజర్ ఏరోప్లేన్స్ ఉంటాయి కదమ్మా, సివిల్ ప్యాసింజర్ ఏరోప్లేన్స్ని వీళ్ళు ఎంఎంటిటి అంటే నథింగ్ బట్ మల్టీ మిషన్ ట్యాంకర్ ట్రాన్స్పోర్ట్గా మారుద్దామని చూస్తున్నారు. అంటే ఏంటి, సివిల్ ప్యాసింజర్ ఏరోప్లేన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఫ్యూయల్ బిల్డ్ చేసి వాటిని ఎంఎంటిటి మల్టీ మిషన్ ట్యాంకర్ ట్రాన్స్పోర్ట్ కింద తయారు చేస్తే అవి ఎప్పుడైనా కూడా మిడ్ ఎయిర్ రీఫ్యూయలింగ్ చెయ్యొచ్చు. ఓకేనా. ఒక్కసారి ఇక్కడ నేను రాస్తాను, మళ్ళీ చూడమ్మా. మిడ్ ఎయిర్ రీఫ్యూయలింగ్. ఓకే, మిడ్ ఎయిర్ రీఫ్యూయలింగ్ అంటే ఎయిర్ మధ్యలోనే రీఫ్యూయలింగ్ అనేది చెయ్యొచ్చు అనమాట. అంటే ఇక్కడ చూసారా, ఇక్కడ ఈ పిక్చర్ చూడండి, ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఉంది, ఇక్కడ ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఉంది. ఒకవేళ ఇది ఒక ట్యాంకర్ అనుకోండి, ఈ ట్యాంకర్ అనేది ఫ్యూయల్ అనేది డైరెక్ట్గా ఈ ట్యాంక్ అనేది ఎయిర్ టు ఎయిర్ మధ్యలోనే, అంటే ఇక్కడ ఏ అనే ట్యాంకర్ బి అనే ఎయిర్ క్రాఫ్ట్కి ఫ్యూయల్ అనేది గాల్లోనే ఇస్తుంది. సో దీనివలన బి అనేది కిందకి దిగాల్సిన అవసరం కూడా లేదు. మళ్ళీ కిందకి దిగి టేక్ ఆఫ్ తీసుకొని మళ్ళీ అన్నీ చేయడం కూడా అవసరం లేదు. డైరెక్ట్గా హ్యాపీగా ఎయిర్లోనే అది ఫ్యూయల్ అనేది అందిస్తుంది. ఈ విధంగా చేస్తే మనకి ఏమవుతుంది, ఈ ఎయిర్ క్రాఫ్ట్ కిందకి దిగాల్సిన పని అనేది ఉండదు. వార్ సిచ్యువేషన్స్లో ఇటువంటివి బాగా యూజ్ అవుతాయి. ఇటువంటివి బాగా యూజ్ అవ్వడం గురించి ఇప్పుడు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ప్లస్ ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ వీళ్ళిద్దరూ కూడా ఈ విధంగా సివిల్ ప్యాసింజర్స్ని ఎంఎంటిటి మల్టీ మిషన్ ట్యాంకర్ ట్రాన్స్పోర్ట్ కింద చేద్దాము అని చూస్తున్నారు అనమాట. ఆల్రెడీ రష్యా నుంచి మనం రష్యన్ IL-78 ట్యాంకర్స్ని తీసుకుందాము అని అనుకున్నాం. IL-78 ట్యాంకర్స్ నుంచి తీసుకుందాము అనుకున్నాం. బట్ కొన్ని కారణాల వల్ల అది అలాగే ఆగిపోయింది అనమాట. సో అందుకని ఇప్పుడు మనం రష్యాతో లింకప్ చేసుకొని ఈ విధంగా ఇండియాలోనే తయారు చేసామా అంటే మనకి కొంతవరకు అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. అంతే కదమ్మా. ఏదైనా ఇండిజినస్ లిస్ట్లో పెడితే అప్పుడు మనం వాటిని లోకల్ లెవెల్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం కాబట్టి కాస్ట్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే వాట్ ఈజ్ ఎంఎంటిటి మల్టీ మిషన్ ట్యాంకర్ ట్రాన్స్పోర్ట్ అంటే అది ఒక ట్యాంకర్ లాంటిది. అంటే దాంట్లో ఫ్యూయల్ ఉంటుంది, దాంట్లో ఏ విధమైన ఆర్మ్స్ అండ్ ఎమ్యునేషన్స్ ఉండవు. ఎయిర్ క్రాఫ్ట్స్ ఎక్కడైతే గాల్లో తిరుగుతూ ఉంటాయో ఎప్పుడైతే వాటికి ఫ్యూయల్ అయిపోయింది అని తెలుస్తుందో అప్పుడు ఈ పెద్దవి అవి ఫ్యూయల్ అనేవి పట్టుకెళ్ళి ఏ ఎయిర్ క్రాఫ్ట్కి అయితే లేదు దానికి సప్లై చేస్తుంది అనమాట. ఈ విధంగా సివిల్ ప్యాసింజర్ వెహికల్స్ని మార్చడానికి హెచ్ఏఎల్ అండ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈ రెండు అగ్రిమెంట్ అనేది చేసుకుంది అనమాట. సో ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి ఇది డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. దీనికన్నా మన ఎగ్జామినేషన్లో దీని గురించి యూజ్ చేసేది ఏమీ లేదు, అది సరిపోతుందమ్మా. ఓకేనా. ఇప్పుడు చూడండి, మనం లాస్ట్ ఆర్టికల్ ఆఫ్ ద డే గురించి డిస్కషన్ చేద్దాం.
చూడండి, ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి మార్చ్లో ఎక్స్పీరియన్స్ చేసిన హీట్నెస్ అంట లాస్ట్ 120 ఇయర్స్ వరకు అంతవరకు కూడా లేదు అని చెప్తున్నారనమాట. దీన్ని మనం గ్లోబల్ వార్మింగ్ అని అంటాము. ఓకేనా, ఇది గ్లోబల్ వార్మింగ్ బిహైండ్ రికార్డ్ మార్చ్ హీట్ అనేది ఆర్టికల్ అనమాట. ఇప్పుడు మనం మార్చ్లో అంత హీట్ని ఎక్స్పీరియన్స్ చేసాం కదా, దానికి మెయిన్ రీజన్ గ్లోబల్ వార్మింగ్. ఓకేనా, గ్లోబ్ అనేది యావరేజ్ హీట్నెస్ అనేది పెరగడం అనేది స్టార్ట్ అయ్యింది. మనము గ్లోబల్ వార్మింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. హీట్ వేవ్స్ అనేవి పెరుగుతున్నాయి. ఏం పెరుగుతున్నాయి? హీట్ వేవ్స్ అనేవి పెరుగుతుంది. కోల్డ్నెస్ అనేది తగ్గిపోతుంది డీఫారెస్టేషన్ వల్ల. అండ్ నెక్స్ట్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ వల్ల మనం ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. అండ్ హై అమౌంట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఓకే, గ్రీన్ హౌస్ గ్యాసెస్, వీటన్నిటి వల్ల కూడా మనము రికార్డ్ మార్చ్ హీట్ అనేది ఎక్స్పీరియన్స్ చేసాము అని చెప్తున్నారనమాట. మనం ఆల్రెడీ ప్రీ ఇండస్ట్రియల్ టైమ్స్ కన్నా ఒక 1 డిగ్రీ సెల్సియస్ అనేది ఆల్రెడీ హైలోనే ఉన్నాము అని చెప్తున్నారు అనమాట. ఆల్రెడీ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ అంటే నథింగ్ బట్ 1850s టైం కల్లా ముందు ఏ టెంపరేచర్ అయితే ఉందో దానికన్నా యావరేజ్ టెంపరేచర్ అనేది ఆల్రెడీ 1 డిగ్రీ అనేది ఎక్కువే ఉంది. సో ఇట్లా ఈ విధంగా యావరేజ్ టెంపరేచర్ అనేది పెరుగుతూ వెళ్తే అది లాంగ్ టర్మ్లో మంచిది కాదు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇటువంటి ఆర్టికల్ మనకి ఎన్విరాన్మెంట్ GS 3లో పనికొస్తుంది. సో అందుకనే ఇక్కడ పెట్టడం అనేది జరిగింది అనమాట. ఓకేనా, గ్లోబల్ వార్మింగ్ అనేది పెరుగుతుంది. సో మనము ప్రాపర్ మెషర్స్ అనేవి తీసుకోవాలి. ఎటువంటి మెషర్ తీసుకోవాలి? ఎఫారెస్టేషన్ లాంటి మెషర్స్ తీసుకోవాలి. తర్వాత ఎక్కువ హైడ్రోజన్ ఫ్యూయల్స్ అనేవి నాన్ ఫాజిల్ ఫ్యూయల్ నుంచి హైడ్రోజన్ బేస్డ్ కానీ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ వైపు ఎక్కువ మనం యూసేజ్ అనేది చేయాలి. తర్వాత వీలైనంత వరకు టెంపరేచర్స్ కూలింగ్గా ఉండడానికి ట్రై చేయాలి అనమాట. అంటే అన్నీ కూడా న్యాచురల్ మెషర్స్తోనే చేసుకుంటే మనకి లాంగ్ టర్మ్లో బెనిఫిట్ అనేది ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా గ్లోబల్ వార్మింగ్ మనం ఆర్టిఫిషియల్ మెషర్స్తో కానీ ఏ విధంగా అయినా తగ్గించుకుంటే మనకు యావరేజ్ టెంపరేచర్స్ అనేవి తగ్గుతాయి. అండ్ ప్యారిస్ పీస్ అగ్రిమెంట్లో కూడా మనం దీన్ని సాధించగలం. 2015లో తీసుకున్నాం కదమ్మా. మనము ఖచ్చితంగా గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్స్ అనేవి ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ కన్నా 2 డిగ్రీస్ సెల్సియస్ అండ్ చాలా వరకు ట్రై చేస్తాం. ఎంతవరకు? 1.5 డిగ్రీస్ సెల్సియస్ వరకు అని మీనింగ్ అనమాట. ఓకేనా, అంటే మనం గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్స్ ఇవన్నీ కూడా తగ్గించుకోవాల్సిన టైం అనేది వచ్చింది అని మీనింగ్. సో ఇటువంటి ఆర్టికల్స్ ఎప్పుడు వచ్చినా కూడా దాన్ని చదువుకోండమ్మా. ఓకేనా, మనం ఇక్కడ ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ ఆన్ ఆప్షనల్స్ అనేవి పెట్టడం జరిగింది. ఆప్షనల్స్లో మనము ఇంతవరకు ఎప్పుడు ఇవ్వని 10% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 25,000 ఉన్న ఫీజ్ కేవలం 22,500కే లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన ఇన్స్టిట్యూట్ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రపాలజీ, సోషియాలజీ, PSIR, తెలుగు లిటరేచర్ టాప్ 5 ఆప్షనల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. త్రూ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మీకు ఉంటుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మీకు క్లాసెస్ ఉంటాయి. ఈ ఆఫర్ కేవలం గుర్తుంచుకోండి 15th ఏప్రిల్ వరకు మాత్రమే. 15th ఏప్రిల్ వరకు మాత్రమే. ఒకసారి 15th ఏప్రిల్ డేట్ మారింది అంటే ఖచ్చితంగా మరి ఇంకా ఇవి ఆఫర్ అనేది రాదు. ఆఫర్ అనేది మరి ఇంకా అప్లై అవ్వదమ్మా. సో జాగ్రత్తగా దీన్ని చూసుకోండి. మీరు జాగ్రత్తగా దీన్ని చూసుకోండి అమ్మా. ఓకేనా, సో ఈరోజు ఆర్టికల్స్ అన్నీ కూడా మనం కంప్లీట్ చేయడం అనేది జరిగింది. మీరు నా హార్డ్ వర్క్ అప్రిషియేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. డూ కామెంట్ అమ్మా, డూ కామెంట్ అండ్ లైక్ చేయండి. మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అమ్మా ఈ విధంగా. ఓకేనా,